వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మేమైతే ఈరోజు దేవచకి అయితే వెళ్తున్నాము అనమాట. సో దసరా కదండి, అందుకని దేవచకి వెళ్తున్నాము. సండే వెళ్దాం అనుకున్నాం కానీ క్లౌడ్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి సాటర్డే అయితే వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ కూడా మార్నింగ్ డ్యూటీ కదా, ఈవినింగ్ అయితే ఉంటారు ఇంట్లో అనేసి. చూసారా దుర్గమ్మ దగ్గర ఎంతో మంది ఉన్నారో, పూజ చేయించుకుంటున్నారు అనమాట. అండ్ అక్కడైతే భరతనాట్యం కూడా వేస్తున్నారు. అందరూ చాలా మంది అయితే చూస్తున్నారు. మేము కొంచెం సేపు అయితే చూసామన్నమాట. మళ్ళీ మా చిన్నోడు ఎక్కువసేపు అయితే ఉన్నాడు. జనాలు ఎక్కువగా ఉన్న చోట అయితే మా వాడైతే ఎక్కువసేపు ఉండడు, కొంచెం సేపే వాడిని బ్యాలెన్స్ చేయగలం అనమాట. అందుకని ఎక్కువసేపు అయితే ఉండలేదు. అండ్ చూసాం, లైటింగ్స్ కదా చూస్తా ఉన్నాడు. మా లాస్ట్ ఇయర్ అయితే మా చిన్నోడికి అయితే థర్డ్ మంత్ అనుకుంటండి. అప్పుడైతే బాగా చిన్ని పిల్లోడు. మా వదినాల పాప అందరూ కలిపి వెళ్ళామన్నమాట. ఈసారి అయితే మా చిన్నడికి బొమ్మలు ఎక్కువగా కొందామని చెప్పేసి తీసుకొచ్చాము. అండ్ ఆడికి చాలా బొమ్మలు చేతిలో పెడితే ఎన్ని బొమ్మలు పెట్టినా సరే ఆడికి నచ్చినాయే 2 తీసుకున్నాడు అనమాట. అంటే చేతిలో పెట్టగానే ఆడుకుంటావు అని చెప్పేసి ఇలా చేతిలో పెట్టుకుని తోసేస్తున్నాడు. వద్దనేసి ఎక్కడ తీసామో అక్కడే పెట్టిమంటున్నాడు. అదే నచ్చినవి అయితే వాడి దగ్గర ఉంచుకుంటున్నాడు అనమాట. అలా 2 బొమ్మలు అయితే ఉంచుకున్నాడు ఆడి చేతిలోని. మిగతా బొమ్మలు అయితే పడేసాడు అనమాట. వద్దని చెప్పేసి ఎక్కడ తీసామో అక్కడ పెట్టేయమంటున్నాడు. ఆడికి నచ్చినయే కొందామనేసి మేమైతే ఇంకా తీసుకోలేదన్నమాట. అంటే ఇంకా మేము ఆన్లైన్లో చూసాము. ఇంకా 3-4 ఐటమ్స్ అయితే చూసాము. బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం గేమ్స్ ఉంటాయి కదండి, అంటే ఏబిసిడి అలా ఉంటాయి కదా, అవి కొందామనేసి బుల్లి బకెట్ కొందాం అనుకున్నాము. అండ్ అది కూడా లేదు. మేము లాస్ట్ ఇయర్ చూసాం చిన్న బకెట్. ఎందుకంటే అత్తమాను పెద్ద పెద్ద బకెట్లు ఇచ్చుకొని వెళ్ళిపోతున్నాడు కొలాయి దగ్గరికి. ఒక బకెట్ ఉంది, అది అత్తమాను పొద్దున్న లేచిన కానించి రాత్రి పడుకునే వరకు అత్తమాను కొలాయి దగ్గరికే వెళ్ళిపోతాడు బకెట్ ఇచ్చుకొని. నీళ్ళంటే అంత పిచ్చి, నీళ్ళు పడతానే అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. కొల వచ్చిందంటే చాలా ఇంకా అత్తుకొని తిరుగుతూ ఉంటాడు దాంతో. ఇంకా మా అత్తయ్య గారు అయితే బొమ్మలు చూపిస్తున్నారండి మా చిన్నోడికి కొందామని. చాలా బొమ్మలు ఇది తీసుకుందాం అనుకున్నాము. తీసి మళ్ళీ ఆడికి చూపించి చేతిలో పెడితే మాత్రం తోసేస్తున్నాడు. ఆడికి నచ్చిందంటే ఆడి చేతిలో ఉంచుతాడు, లేదంటే తోసేస్తున్నాడు. ఇంక తీసుకోవట్లేదని చెప్పేసి వాడికి ఏది నచ్చితే అదే కొందామనేసి కొన్నామనమాట. చాలా బొమ్మలు మాకైతే నచ్చినాయి, కొందాం అనుకున్నాం. అసలు వద్దంటే వద్దని తోసేస్తున్నాడు. తీసుకున్నా ఇసిరేస్తున్నాడు అనమాట. ఎందుకులే ఆడుకున్నప్పుడు ఆడికి ఊహ బాగా తెలుస్తాయి కదా, అప్పుడు ఊహ తెలిసినప్పుడు కొంటే అప్పుడు బాగా ఆడుకుంటాడు అనేసి ఇంకా తీసుకోలేదనమాట. ఎందుకంటే బొమ్మలు కొన్నా ఇంట్లో బోలేని బొమ్మలు ఉన్నాయి, బొమ్మలతో మాత్రం ఆడట్లేదు. ఎంతసేపు బకెట్ ఇచ్చుకొని కొల దగ్గర తిరుగుతాడు. లేకపోతే కార్ ఉంది, సో కార్ కొన్నాము. సో కార్తో ఆడుకుంటాడు. బయట ఎక్కువగా వాకింగ్ చేస్తూ ఉంటాడు. ఆవులు వస్తాయి అనమాట మా వీధిలోకి. అత్తమాను బువ్వ అంటాడు. బువ్వ పెట్టమని ఆవులకి అన్నం పెట్టమంటాడు. సో ఆవులకి అన్నం పెట్టమంటే చాలా ఇష్టము. ఆవులు వచ్చినాయి అంటే అంతే చాలు, ఇంక పరిగెట్టుకుంటా, అంటే వాకింగ్ వచ్చేస్తుంది కదా, వాకింగ్ పెట్టేస్తాడు అనమాట అన్నం. ఇక్కడైతే నేను రింగ్స్ వేసాను అనమాట. 20 రూపీస్కి 5 రింగ్స్ అన్నారు. అలా 5 రింగ్స్ వేస్తే నాకు ఒక 50 రూపీస్ దాంట్లో ఓ రింగ్ పడింది అనమాట. ఒకటేమో 100 దాంట్లో పడింది, కాకపోతే సగమే పడింది, పూర్తిగా అయితే పడలేదు. ఒక దాంట్లో 50 రూపీస్ అయితే వచ్చాయి. అండ్ 10 రూపీస్ దాంట్లో కూడా అక్కడ పడింది, కానీ 10 రూపీస్ కూడా సగమే పడింది, పూర్తిగా అయితే పడలేదు. కొంచెం వేస్తున్నాం కానీ కొంచెం భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే వెనకాల ముందు అందరూ నన్నే చూస్తున్నారు, అందుకని కొంచెం టెన్షన్ అయితే వచ్చింది. అలా చూస్తూ ఉంటే వేయలేము. అండ్ 50 రూపీస్లో 20 రూపీస్ వాళ్ళు కట్ చేసుకొని 30 రూపీస్ అయితే ఇచ్చారనమాట. ఫస్ట్ టైం నేను వేయడం కానీ కరెక్ట్గా అయితే వేసాను అనమాట. 30 రూపీస్ అయితే వచ్చాయి. మా బావ చూపిస్తున్నాను అనమాట. అందరూ మా వంకే చూస్తున్నారు. అండ్ ఇంటికి వచ్చాక చూసారుగా బొమ్మలు అంటే ఆడికి బొమ్మలు అండ్ కిడ్డీ బ్యాంక్ అయితే కొన్నాము. ఆడికి డబ్బులు మా ఆడుతోనే రూపాయి రోజుకి అలా ఎంత ఉంటే అది చిల్లర వేద్దామని. ఇంకా పూజకి సంబంధించినవి అయితే నా దగ్గర కుందులు ఉన్నాయి ఆల్రెడీ. మా చిన్నడు మొన్న తీసుకున్నాడు అనమాట. ఏడుస్తున్నాడని దేవుడి దగ్గర తీసుకెళ్తా ఏమో కింద పట్టి పగలగొట్టేసాడు మొత్తం. కుందులు అంటే వంగిపోయాయి అనమాట. సో అందుకని ఈ కుందులు అయితే వంగవు, బాగానే ఉంటాయి కదా అని చెప్పి కొన్నాం అనమాట. 2 కుందులు, గంట కూడా లోపలిది పోయింది. మా చిన్నడు అలా ఇసేస్తాడు, బాగా పేచీ పెడతాడని తీసుకెళ్తే మొత్తం దేవుడి సామాన్లు నాశనం చేస్తాడు. అండ్ డైలీ వేర్కి అయితే స్లిప్పర్స్ కొనుక్కున్నాను.
ఆల్రెడీ స్లిప్పర్స్ అయితే ఉన్నాయి నాకు. ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళడానికి గట్టా ఉన్నాయి. అండ్ బయట వాష్‌రూమ్‌కి వెళ్ళడానికి గట్టా ఉన్నాయి. అండ్ ఇది బొమ్మలైతే కొన్నామనమాట. ఆ చిన్ని బాబు బొమ్మ అయితే మా చిన్నోడికి చాలా నచ్చింది. చేతిలో పెట్టగానే అసలు వదలనే వదలలేదండి. దాంతోనే ఆడాడు వచ్చి వరకుని. అండ్ ఇయర్ రింగ్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ చిన్న చిన్నవి కొనుక్కున్నాననమాట. కిడ్డీ బ్యాంక్ కూడా వాడికి చాలా బాగా నచ్చిందనమాట. అబ్బాయి ఇంటికి తీసుకురాగానే ఓపెన్ చేసి ఇస్తే కాయిన్ ఇవ్వగానే రూ. 2 కాయిన్ ఇవ్వగానే జాగ్రత్తగా తీసుకొచ్చి దాంట్లో ఏసేసాడు. అంటే ఆడికి బాగా అలవాటయిపోయింది. మేము ఎక్కువ చిన్న చిన్న కిడ్డీ బ్యాంక్స్ కొంటా ఉంటాం. దాంట్లో ఏయమంటాననమాట. అత్తయ్య కూడా తీసుకొచ్చి షాప్‌కెళ్ళి తీసుకొచ్చి దాంట్లో చిల్లరుంటే ఆడికి ఇచ్చేస్తారు ఏయమని. ఆడేసేస్తాడు. బాగా అలవాటయిపోయింది. అప్పటికే నేను ఓపెన్ చేసిన వెంటనే రూ. 2 కాయిన్ ఏసేసాడనమాట తీసుకొని. అండ్ మా చిన్నోడైతే చూసారుగా మీద బల్బ్ అయితే కొన్నానండి. బావుంది. చాలా బెడ్ బల్బ్. కలర్స్ ఉన్నాయనమాట. మాకు గ్రీన్ నచ్చింది. మిడ్‌నైట్ పెట్టాననమాట. బావుంది. రూ. 50 అంట. చాలా బావుందనమాట ఈ లైట్ అయితే. అండ్ మీరైతే ఎవరైనా రాజమండ్రిలో ఉన్నది చూసారా లేదా అయితే కామెంట్ చేయండి. అండ్ బాయ్.